ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. చావు పుట్టుకలు ఒక విష వలయం. దీని నుండి విడివడి మోక్షం పొందటం అనేది అందరికీ సాధ్యం కానిది. సద్గురువును ఆశ్రయించి పరమేశ్వరుడిని ఎల్లవేళలా భజించు వారికి ఈ ఉత్తమ స్థితి లభిస్తుంది. గృహస్థులకి ఇది కష్టతరమైంది. అయినా మనం సాయి పరమాత్మను ఆశ్రయిస్తే చాలు. ఆపద్బాంధవుడు, సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు అయిన సాయి గురు పరబ్రహ్మయ్య మనకు ఇహపర సుఖములను ప్రసాదిస్తారు. దాదా సాహెబ్ కబర్దే అమరావతిలో మంచి న్యాయవాది, మిక్కిలి సంపన్నుడు, మంచి వక్త, మహామేధావి, హుణా భాషలో అసమాన పాండిత్యం గలవాడు. అయినా సంస్కృత భాషను ఎక్కువగా చదివాడు. కపర్దే ఒకసారి భార్యతో కలిసి బాబా సన్నిధిలో 4 నెలలు గడిపారు. అతని భార్య ఇంకో 3 మాసాలు షిరిడీలో నుండి బాబాకు సపర్యలు చేసేది. నిశ్చల భక్తికి నిదర్శనంగా కపర్దే భార్యను భక్తులకు బాబా చూపేవారు. ప్రతిరోజు 12 గంటలకు నైవేద్యాన్ని స్వయంగా తెచ్చి బాబాకు అర్పించి ఆ మహనీయుడు ఆరగించిన తర్వాత తను భోంచేసేది. ఒకరోజు ఆమె బాబాకు సాంజాపూరి, అన్నం, పులుసు, పరమాన్నం తీసుకువచ్చింది. బాబా వేగంగా వెళ్లి ఆమె తెచ్చిన పదార్థాలను అతురతగా భుజించి సంతృప్తి చెంది. బాబా పక్కనే ఉన్న శ్యామ ఆ దృశ్యం చూసి బాబాతో, ప్రభు, నీ కోసం ఎందరెందరో రుచిగా శుచిగా కడుభక్తితో నివేదనలు తెచ్చారు. నీవు వాటి వంక కన్నెత్తి చూడలేదు. కపర్దే భార్య తెచ్చిన వాటిని మాత్రం వెంటనే భుజించావు. సర్వం నీవే కదా, నీకు పక్షపాతం ఎందుకు అని అడిగాడు. అందుకు బాబా నవ్వి ఇలా సమాధానమిచ్చారు. శ్యామ, కారణం లేకుండా నేనేదీ చేయనని నీకు ఇదివరకే తెలిపాను కదా. వాస్తవానికి ఆ తల్లి తెచ్చిన పదార్థాలు విలువ కట్టడానికి వీలు లేనివి. కారణం ఏంటి అంటే, వెనుకటి జన్మలో ఈమె ఒక వర్తకుని ఇంట గోవుగా ఉండి అధికంగా పాలిచ్చేది. తర్వాత ఒక తోటమాలి ఇంట పుట్టింది. ఆ తర్వాత ఒక క్షత్రియుని ఇంట జన్మించి వర్తకుని వివాహమాడింది. తదుపరి జన్మలో బ్రాహ్మణుని ఇంట జన్మించింది. ఆమెని సహస్రాబ్దాలుగా నేనెరుగుదును అని చెప్పారు. కపర్దే భార్య బాబాకు పాదసేవ చేస్తుంది. బాబా కపర్దే భార్యకు రాజారాం మంత్రాన్ని ఉపదేశించి మృదు మధురమైన గొంతుతో, నీవి మంత్రాన్ని ఎల్లవేళలా జపించు. సర్వసిద్ధుల నసుగు ఈ మంత్ర ప్రభావంతో నీ కోరికలన్నీ తీరుతాయి, ఆశలన్నీ ఫలిస్తాయి, చీకు చింతలు అంతరించి మనసుకు హాయి కలిగిస్తుంది. ఇది అందరికీ తెలిసిన మంత్రమే కదా అని భ్రమపడవద్దు. పరమార్థం తెలిసిన వారికి మాత్రమే ఈ మంత్రం మహిమాన్వితమైనదని తెలుస్తుంది అని వివరించారు. ఆమె చాలా ధన్యురాలు. బాబా ఆమెకు ఆ మంత్రం ఉపదేశించారు.